హాయ్ ఫ్రెండ్స్, ఇది చూసారా తలకాయ కూర. దీన్ని కడిగేసి పెట్టేశాను నీట్గా దీనికి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో తలకాయ కూర. మీ ఇంట్లో ఏంటి కమెంట్ చేయండి. ఇప్పుడు దీన్ని నీట్గా కడిగి పెట్టేశాను. ఇప్పుడు ప్రాసెస్ సింపుల్, మసాలా లేకుండా ఈజీ వేలో సింపుల్గా మనం కర్రీ చేసుకుందాము వితౌట్ మసాలా. 3 స్పూన్ ఆయిల్ వేసాను, లవంగంలో ఒక 4 వేసాను, పట్ట అవసరం లేదు. ఆనియన్ మామూలుగా ఎలా అన్ని కర్రీ చేస్తామో అదేలాగా మనం దీన్ని కూడా చేసుకున్నాం. ఆనియన్ వేగంతా వేగింది కదా, 1 స్పూన్ 1.5 స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ కదా, 1.5 స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తాము. ఇది బాగా వేగాలి, పచ్చివాసన లేకుండా కర్రీలు వేసేస్తాము. వేగింది కదా, ఒక మీడియం సైజ్ టమాటా వేసేస్తాము. ఇది మెత్తబడిస్తాం. ఇప్పుడు కడుక్కున్న తలకాయ కూర పసుపు 1/2 స్పూను, సరిపడేంత సాల్ట్ వేసుకున్నాం. ఇది ఇట్లా ఆయిల్ వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఒక 10-15 మినిట్స్ అలా ఆయిల్లోనే వేయించుకున్నాము. ఆ తర్వాత కుక్కర్లో మిరప్పొడి వేసి కుక్కర్లో పెట్టేస్తాం. సరిపోయేంత కారం వేసుకున్నాము. మీరు చూసి వేసుకోండి. నేను 3-3.5 స్పూన్ వేస్తాను. దీనిలో ధనియాల పొడి, మిరప్పొడి ఇంట్లో కొట్టుకునేది ఇది వేస్తాను. తక్కువ వేసుకొని సాల్ట్ మళ్ళీ కూడా వేసుకోవచ్చు, కానీ ముందుగానే వేసేస్తే కష్టం. ఇలా వేయించుకుంటే పచ్చి వాసన రాదు, మిరప్పొడి పచ్చి వాసన రాదు. ఎక్కువ దీంట్లో బోన్గా ఉంది ఎక్కువగా. అన్నిటిని బాగా పట్టింది కదా, ఒక 2 మినిట్స్ మూతేసి పెడతాము. చూసారా, ఇలా వాటర్ ఇట్లా మునిగేట్టుగా వేయాలా. ఒక 4 విజిల్స్ 5 విజిల్స్ పెడదాం. ఎందుకంటే బోన్ అయితే మనం బోన్లో ఉన్న జ్యూస్ అంతా కూడా దాంట్లో దిగాలి కదా కర్రీలో. కాబట్టి ఉడుకుతూ ఉంది కదా తలకాయ కూర. దీనికి కొద్దిగా మిరియాలు వేయించి పెట్టుకున్నాం కదా, ఒక 1/2 స్పూన్. టేస్ట్ అనేది బాగుంటుంది, ఘాటుగా అలా బాగుంటుంది. వేయించుకున్నాం కదా, ఇప్పుడు కొత్తిమీరతో మేనేజ్ చేస్తాం. తలకాయ కూర రెడీ అయిపోయింది. చూసారా, ఉడికిపోయింది.
దీన్ని కడాయిలో వేసుకున్న కూర, తలకాయ కూర రెడీ.